గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చే ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం సోషల్ ఫార్మసీ చాప్టర్ 1లోని చాలా ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుకుందాం. ఫార్మసీ అనగానే ముందుగా ల్యాబ్లు, కెమికల్స్ గుర్తుకొస్తాయి కదా? కానీ అదొక ల్యాబొరేటరీ సైన్స్ స్థాయి నుంచి మన కమ్యూనిటీ ఆరోగ్యానికి ఒక మూలస్తంభంగా ఎలా మారుతోందో నేరుగా ఈ ఎక్స్ప్లెయినర్లో విశ్లేషిద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్ కోసం మనం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సెట్ చేసుకున్నాం. మైక్రో లెవెల్లో ఒక ఫార్మసిస్ట్ పాత్ర దగ్గర్నుంచి మొదలుపెట్టి అసలు ఆరోగ్యం అంటే ఏంటి, దాన్ని ఎలా కొలుస్తారు, అలాగే హెల్త్ కేర్ను నడిపించే జాతీయ విధానాల వరకు అన్నింటినీ కవర్ చేద్దాం. అసలు సోషల్ ఫార్మసీ అంటే ఏంటి? చాలామంది అనుకునేది ఏంటంటే ఫార్మసిస్ట్ అంటే డాక్టర్ రాసిన మందులు తీసి ఇచ్చే వ్యక్తి అని. కానీ ఈ ఆలోచనా విధానాన్ని మనం పూర్తిగా మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే సోషల్ ఫార్మసీ అనేది మందుల చీటీలను గుడ్డిగా ఇచ్చేయడం కాదు. అదొక అద్భుతమైన సైన్స్. ఇది ఫార్మసిస్ట్లకి, మన సమాజానికి మధ్య ఒక వారధి లాంటిదన్నమాట. మందులను కేవలం రసాయనాలుగా కాకుండా సామాజిక, మానవతా దృష్టికోణాల నుంచి విశ్లేషించడమే దీని అసలైన ఉద్దేశం. మందుల గురించి పూర్తి అవగాహన ఉండటం బేసిక్ స్కిల్. అది పక్కన పెడితే ఇదొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. వాళ్ల పాత్ర ఆ కౌంటర్కే పరిమితం కాదు. ఒక కమ్యూనిటీ హెల్త్ గార్డియన్ లేదా డిటెక్టివ్లా వాళ్ళు చాలా పనులు చేస్తారు. హెల్త్ క్యాంపులు నిర్వహించడం, కమ్యూనిటీలో కొత్త వ్యాధుల వ్యాప్తిని కనిపెట్టడం, తప్పుడు సమాచారాన్ని సరిచేయడం, చివరికి మందుల సురక్షిత వినియోగంపై ఏకంగా డాక్టర్లకే సలహాలివ్వడం, ఇవన్నీ వాళ్ల బాధ్యతల్లో భాగమే. రైట్. సోషల్ ఫార్మసీ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆరోగ్యం అనే పదాన్ని తీసుకుంటే ఒక కమ్యూనిటీలో ఆరోగ్యం అంటే అసలు అర్థమేంటి అనేది డీప్గా అర్థం చేసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ఈ డెఫినిషన్ చూస్తే, నిజమైన ఆరోగ్యం అంటే కేవలం జబ్బు పడకపోవడం లేదా ఏదైనా లోపం లేకపోవడం మాత్రమే కాదు, సామాజికంగా, ఆర్థికంగా ఒక మంచి జీవితాన్ని గడపగలిగేలా శారీరక, మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉండడమే సంపూర్ణ ఆరోగ్యం. ఇది చాలా బ్రాడ్ కాన్సెప్ట్ కదా. ఈ ఆరోగ్యాన్ని కొలవడానికి 4 ప్రధాన కోణాలు ఉన్నాయి: శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఆధునిక వైద్యం ఎక్కువగా శరీరం ఒక యంత్రం అనే కోణంలోనే పనిచేస్తోంది. కానీ మనిషికి పూర్తిస్థాయి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఆధ్యాత్మిక మరియు సామాజిక అనుసంధానాలు కూడా అంతే ముఖ్యం. దాన్ని ఈ డైమెన్షన్స్ మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సరే, ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేద్దాం. ఈ 4 ఆరోగ్య కోణాలను వాస్తవానికి ప్రభావితం చేసే కారకాలు ఏంటి? అంటే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే ఆ అంతర్గత, బాహ్య శక్తులేంటి అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ మ్యాప్లో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలను ఎలా డివైడ్ చేశారో గమనించండి. ఒకవైపు మన జెనెటిక్స్, లైఫ్ స్టైల్ లాంటి పర్సనల్ ఫ్యాక్టర్స్ ఉంటే, మరోవైపు చుట్టుపక్కల పరిస్థితులు, సామాజిక ఆర్థిక అభివృద్ధి, రాజకీయ నిర్ణయాలు లాంటి బాహ్య కారకాలు కూడా మన ఆరోగ్యాన్ని చాలా బలంగా శాసిస్తాయి. ఈ వ్యాధుల ఆర్థిక చక్రాన్ని గమనించండి. పేదరికమనేది అనారోగ్యానికి ఎంత పెద్ద కారణమో అర్థమవుతుంది. ఉత్పత్తి తక్కువగా ఉంటే ఆదాయం పడిపోతుంది. దానివల్ల సరైన తిండి దొరకదు, వ్యాధులు వస్తాయి. ఆ జబ్బుల వల్ల మళ్లీ సరైన వైద్యం చేయించుకోలేరు, తిరిగి పనిచేయలేరు. ఇదొక ఎప్పటికీ తెగని భయంకరమైన విషవలయంలాంటిది. ఇదంతా విన్నాక ఒక ప్రశ్న రాకమానదు. ఇన్ని కాంప్లెక్స్ సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నప్పుడు అసలు పబ్లిక్ హెల్త్ అధికారులు ఒక కమ్యూనిటీ ఆరోగ్యాన్ని వాస్తవానికి ఎలా కొలుస్తారు, ఎలా ట్రాక్ చేస్తారు? దీనికోసం ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఆరోగ్యం అని ఈ నైరూప్య భావనను ఖచ్చితమైన డేటాగా మార్చడానికి మన సమాజం కొన్ని నిర్దిష్టమైన, కొలవగలిగే వేరియబుల్స్ మీద ఆధారపడుతుంది. వాటినే హెల్త్ ఇండికేటర్స్ లేదా ఆరోగ్య సూచికలు అని పిలుస్తారు. అసలు ఈ సూచికలు ఎలా పనిచేస్తాయంటే, ఊర్లో మరణాల రేటెంత, పారిశుధ్యం ఎలా ఉంది లాంటి పెద్ద విషయాల దగ్గర్నుంచి ఒక స్కూల్ పిల్లాడి ఎత్తు, బరువుల వరకు ప్రతిదాన్ని మూల్యాంకనం చేస్తాయి. ఇలా చెయ్యడం వల్ల ఆ కమ్యూనిటీ యొక్క ఖచ్చితమైన హెల్త్ ప్రొఫైల్ మన కళ్ల ముందు కనిపిస్తుంది. సో, మైక్రో లెవెల్ నుంచి ఇప్పుడు కొంచెం మ్యాక్రో లెవెల్కి వద్దాం. ఈ హెల్త్ డేటా అంతా కలుపుకొని ఆరోగ్య రంగానికి మార్గనిర్దేశం చేయడానికి ప్రభుత్వం కొన్ని సమగ్రమైన, వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్లను ఎలా డెవలప్ చేస్తుందో చూద్దాం.
ఈ టైం లైన్ చూస్తే మన దేశంలో వచ్చిన ఒక భారీ పరిణామం అర్థమవుతుంది. 1983లో పాశ్చాత్య దేశాల క్యూరేటివ్ మోడల్స్ అంటే కేవలం జబ్బు వచ్చాక మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చే విధానాలపై విమర్శల నుంచి మొదలై 2017 నాటికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రివెంటివ్ అండ్ గ్లోబల్ గోల్స్ వైపు మన దేశం ఎలా అడుగులు వేసిందో ఇది మనకు క్లియర్గా చూపిస్తోంది. ఇందులో 2017 జాతీయ ఆరోగ్య విధానమనేది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఎదుగుతున్న హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మారుతున్న ప్రాధాన్యతలు, ముఖ్యంగా మెడికల్ బిల్స్ వల్ల సామాన్య కుటుంబాల మీద పడుతున్న భయంకరమైన భారాన్ని తగ్గించడానికి ఈ పాలసీ పుట్టింది. ఎవ్వరూ ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికీ అత్యున్నత స్థాయి ఆరోగ్యాన్ని అందించడమే దీని మెయిన్ టార్గెట్. మాటలు చెప్పడం ఈజీనే, కానీ చేసి చూపించాలి కదా. అందుకే ఈ 2017 పాలసీ చాలా కఠినమైన టార్గెట్స్ పెట్టుకుంది. ఉదాహరణకు, మన దేశంలో సగటు ఆయుర్దాయాన్ని 67.5 నుంచి 2025 సంవత్సరం నాటికి ఖచ్చితంగా 70 ఏళ్లకు పెంచాలని ఒక స్ట్రాంగ్ గోల్ సెట్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ టార్గెట్ ఏంటంటే, కొత్తగా వచ్చే స్ఫుటం పాజిటివ్ ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ వ్యాధి రోగులకు 85% పైగా క్యూర్ రేటు తీసుకురావడం. అంతేకాదు సుమా, 2025 నాటికి అసలు దేశం నుంచి టీబీ వ్యాధిని పూర్తిగా తరిమికొట్టాలని దీని ఉద్దేశం. అంతేకాకుండా ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, ఆరోగ్యమనేది కేవలం ఒక ఆస్పత్రికి మాత్రమే పరిమితం కాదని ఈ పాలసీ గుర్తించింది. పారిశుద్ధ్యం కోసం స్వచ్ఛభారత్, వ్యసనాల తగ్గింపు కోసం నషాముక్తి, అలాగే ప్రయాణ భద్రత కోసం యాత్రీ సురక్ష లాంటి ఇతర డిపార్ట్మెంట్లతో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరముందని బలంగా నొక్కి చెప్పింది. ఫైనల్గా, ఇంత పెద్ద జాతీయ కార్యక్రమాలను అమలు చేయడానికి ఈ మొత్తం ఫ్రేమ్వర్క్కు సపోర్ట్ ఇచ్చే బలంగా రెండుగా విడిపోయిన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. అదే పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్. ఈ ఫ్లోచార్ట్స్ గమనిస్తే మన ఇండియాలో హెల్త్ కేర్ స్ట్రక్చర్ ఎంత భారీగా ఉందో అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం నడిపే 3 టైర్ పబ్లిక్ వ్యవస్థ, మరోవైపు ప్రాఫిట్ లేదా నాన్ ప్రాఫిట్ బేసిస్లో నడిచే ప్రైవేట్ రంగం. ఈ రెండింటి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఎవరైనా ఇట్టే గమనించవచ్చు. మన దేశంలో ఎక్కువ శాతం ప్రజలు తక్కువ ఖర్చుతో పనయ్యే ప్రభుత్వ ఆస్పత్రుల మీదే ఆధారపడతారు. ఎందుకంటే అక్కడ చికిత్స కోసం వచ్చే ఎవరినీ వెనటి పంపకూడదనేది రూల్. కానీ కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్లకోసం ప్రైవేట్ సెక్టార్ ఉంది. అది వెంటనే చాలా స్పెషలైజ్డ్ కేర్ అందిస్తుంది. ఇది మన దేశ పరిస్థితి. ఇక ఎక్స్ప్లెయినర్ ముగింపుకొచ్చాం. ప్రపంచ ఆరోగ్య విధానాలు అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్నాయి కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ల్యాబ్లో జరిగే సైన్సుకు, సమాజం యొక్క ఆరోగ్యానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ని ఫార్మసిస్ట్ ఎలా పూరిస్తారు? భవిష్యత్తులో రాబోయే భారీ హెల్త్ కేర్ డిమాండ్లను సోషల్ ఫార్మసీ అనే ఈ సబ్జెక్ట్ ఎలా ఎదుర్కొంటుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. అవును. ఈరోజు మన డీప్ డైవ్లో ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే సోషల్ ఫార్మసీలోని మొదటి అధ్యాయం. అవును, ఇది చాలా ముఖ్యమైన టాపిక్. అంటే మామూలుగా ఫార్మసీ అనగానే మనకు గుర్తొచ్చేది మెడికల్ షాప్లో నిలబడి చీటీ ఇచ్చి మందులు తీసుకోవడం. కాని ఇక్కడ మనం మందులకు, ఆ మనుషులకు మరియు మన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులకు మధ్య ఉన్న ఒక అదృశ్య వలయాన్ని చూడబోతున్నాం. ఇది మనం ఆరోగ్యం గురించి ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఏంటంటే సాధారణంగా ఫార్మసిస్ట్ అనగానే అందరూ ఒక డిస్పెన్సింగ్ మెషిన్ లాగా అనుకుంటారంటే జస్ట్ మందులిచ్చేయటం. కానీ సోషల్ ఫార్మసీ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన కోణాన్ని ఇస్తుంది. అవును, నిజమే. ఇక్కడ మనం మందుల వాడకాన్ని కేవలం సైన్స్ లేదా ఒక కెమిస్ట్రీ కోణంలోనే కాకుండా ఒక సామాజిక మరియు మానవీయ కోణంలో చూస్తాం. అంటే మనుషులు ఆ మందులను ఎలా వాడుతున్నారు, సమాజంలో వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది ఇక్కడ ముఖ్యం. అంటే నేను మూలాలను చదివినప్పుడు నాకు బాగా ఆశ్చర్యమనిపించిన విషయం ఇదే. ఫార్మసిస్ట్ అంటే కేవలం కౌంటర్ వెనక ఉండే వ్యక్తి మాత్రమే కాదు కదా. వాళ్లు ప్రజల ఆరోగ్యానికి ఒక రకంగా మొదటి పర్యవేక్షకులు అని చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పారు. సమాజంలో ఏవైనా కొత్త జ్వరాలు, అంటువ్యాధులు వ్యాపిస్తుంటే ముందుగా తెలిసేది వారికే. అలాగే ఒక మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నా ఆ ప్రతికూల ప్రభావాలను ముందుగా గుర్తించి రికార్డ్ చేయడంలో వాళ్ల పాత్ర చాలా కీలకం కదా. ఖచ్చితంగా అదే వారి అసలైన సామాజిక బాధ్యత కూడా. అంటే డాక్టర్ రాసిన చీటీని చేతిలో పెట్టేస్తే వాళ్ల పని అయిపోదు. రైట్. ఆ మందులు ఎలా వాడాలి, ఏంటి అని కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా అవసరం.
పేషెంట్ల జీవనశైలికి తగ్గట్టుగా మార్పులు సూచించాలి. అయితే ఇదంతా మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఆరోగ్యమంటే ఏంటనేది మనం ఒకసారి చూడాలి. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యమంటే జస్ట్ ఏదో వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు, అది పూర్తి శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు. అవును. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక వ్యక్తి ఆరోగ్యం కేవలం వాళ్ల జన్యువులపైనో లేక వాళ్ళు తినే తిండిపైనో మాత్రమే ఆధారపడి ఉంటుందా? నాకిక్కడ వ్యాధుల ఆర్థిక చక్రం అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఆ ఆర్థిక చక్రం లేదా ఎకనామిక్ సైకిల్ ఆఫ్ డిసీజ్ అనేది ఎలా పనిచేస్తుందో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ పోషకాహార లోపం, ఇంకా సరైన ఇల్లు లేకపోవడం ఇవన్నీ కనిపిస్తాయి. అంటే పేదరికం అనేది ముందు నుంచే ఉన్న ఒక ఆరోగ్య సమస్యలాగా. అంతే కదా. వీటి వల్ల ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, జబ్బులు సులభంగా వస్తాయి, జబ్బు పడితే మళ్ళీ పనికి వెళ్లలేరు, ఉత్పాదకత తగ్గిపోతుంది. కరెక్ట్. ఉత్పాదకత తగ్గిపోయి ఆస్పత్రి ఖర్చుల వల్ల చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా పోయి వాళ్ళు మళ్ళీ పేదరికంలోకే వెళ్తారు. ఇది నిరంతరం సాగే ఒక విషవలయం. జన్యువుల్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా వాళ్లు పుట్టిన సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు వాళ్ల ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయన్నమాట. ఇది వింటుంటే ఆరోగ్యం అనేది ఆస్పత్రుల కంటే సమాజంలోనే ఎక్కువగా ఉందనిపిస్తోంది. 100% పాళ్ళు నిజం. అందుకే ఇలాంటి సంక్లిష్టమైన సామాజిక పరిస్థితుల్లో ఒక సమాజం ఎంత ఆరోగ్యంగా ఉందో కొలవడానికి హెల్త్ ఇండికేటర్స్ని వాడతారు. అంటే ఆరోగ్య సూచికలు కదా? అవును. కేవలం ఎన్ని ఆస్పత్రులున్నాయి అనేది మాత్రమే కాదు, మరణాల రేటెంతుంది, వ్యాధుల వల్ల వచ్చే వైకల్య రేటు ఎలా ఉంది, డాక్టర్కి జనాభాకి ఉన్న నిష్పత్తి లాంటివి పరిశీలిస్తారు. ఓహో! వీటి ద్వారా అసలు సమాజంలో ఎక్కడ లోపముందో మనం ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఇక్కడ నాకు శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం అనే ఇండికేటర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది కేవలం ఒక సూచిక మాత్రమే కాదు, ఒక రకమైన నివారణ ఔషధంలాగా అనిపిస్తుంది. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. అంటే త్రాగునీరు లేదా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు మనం ఎన్ని యాంటీబయాటిక్స్ మింగినా ప్రయోజనముండదు కదా. అంటే మనం వేసుకునే మాత్ర కంటే ఆ వీధిలో ఉన్న మురుగు కాల్వల నిర్వహణనే మన ఆరోగ్యాన్ని ఎక్కువగా శాసిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రాంతంలో వైకల్య రేటు అంటే డిజేబిలిటీ రేటు ఎక్కువగా ఉందనుకోండి. ఒక ఫార్మసిస్ట్ దృష్టికోణంలో చూసినప్పుడు వాళ్ళకి జస్ట్ మందులిచ్చేసి ఊరుకోకూడదు. మరేం చేయాలి? ఆ వైకల్యానికి అసలు కారణమేంటి అని మూలాలను విశ్లేషించాలి. అక్కడ ఏదైనా కలుషిత నీరు ఉందా, లేక చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలేమైనా ఉన్నాయా అని చూడాలి. అప్పుడే ఆ సూచికలకు ఒక అర్థం ఉంటుంది. ఇదొక సామాజిక స్థాయి రోగ నిర్ధారణ అని మనం చెప్పొచ్చు. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. సోషల్ ఫార్మసీ కాన్సెప్ట్స్ను ఇంత లోతుగా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫార్మసీ అనేది కేవలం ల్యాబ్లో జరిగే కెమిస్ట్రీ కాదు, మన చుట్టూ ఉన్న సమాజం, మనం నిర్మించుకునే ఆర్థిక వ్యవస్థలో అది అంతర్లీనంగా ఉంది. అవును, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కోణం. కరెక్ట్. సో ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ఆపుదాం. మన ఆరోగ్యాన్ని మన శరీర నిర్మాణం కంటే మన సామాజిక పర్యావరణమే ఎక్కువగా నిర్ణయిస్తోంది అని చూశాం కదా. అవును. అలాంటప్పుడు భవిష్యత్తులో నగరాల నిర్మాణం లేదా పచ్చని పార్కులు, పారిశుద్ధ్య వ్యవస్థల డిజైన్ను కూడా మనం ఒక రకమైన ప్రివెంటివ్ మెడిసిన్గా పరిగణించవచ్చా? పర్యావరణమే మన మొదటి మందుల దుకాణమైనప్పుడు మనం దానిపై ఇంకెంత శ్రద్ధ పెట్టాలో కదా. ఈ ఆలోచనతో ఈనాటి డీప్ డైవ్ని ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ఇంకెంత భిన్నంగా, ఇంకెంత అద్భుతంగా అనుభూతి చెందుతాము. ఈ లోతైన, కొద్దిగా మైండ్ బెండింగ్ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈ రోజుకి మన ఈ డీప్ డైవ్ని ముగిద్దాం. ఈ డీప్ డైవ్ అనాలిసిస్లో మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మరొక టాపిక్తో కలుద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.